ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నా క్యాంటీన్లను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. గుడివాడలో జరిగిన కార్యక్రమంలో అన్నా క్యాంటీన్లను లాంచ్ చేశారు. చంద్రబాబు దంపతులు అక్కడే పేదలతో కలిసి భోజనం చేశారు. తొలి విడతలో భాగంగా ఏపీ వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. మొదటి క్యాంటీన్ను సీఎం చంద్రబాబు ప్రారంభించగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా 99 అన్నా క్యాంటీన్లను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ నాటికి 203 అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. అన్నా క్యాంటీన్ల నిర్వహణను హరే కృష్ణ ఫౌండేషన్ అక్షయ పాత్ర చేపట్టింది. అన్నా క్యాంటీన్ ప్రారంభం సందర్భంగా గత ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు చంద్రబాబు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో సామాన్యుడు ఎన్నో కష్టాలు పడ్డాడని ఆరోపించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన అన్నా క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూసివేసిందన్నారు. పేరు మార్చి అయినా అన్నా క్యాంటీన్లను కొనసాగించాలని సూచించామని, కానీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. జగన్ దుర్మార్గపు ఆలోచనలు, అసమర్థత కారణంగా అన్నా క్యాంటీన్లను రాష్ట్రంలో పునఃప్రారంభించాల్సి వచ్చిందన్నారు. దివంగత నేత ఎన్టీఆర్ సేవలను గుర్తు చేసుకున్నారు చంద్రబాబు. ఎన్టీఆర్ మొదటిసారి ఎమ్మెల్యేగా గుడివాడ నుంచి గెలిచారన్న చంద్రబాబు సీఎంగా ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తిరుపతి వెళ్లి అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఎంతో మంది ఆకలి తీర్చిన అన్నపూర్ణగా పేరు సంపాదించుకున్న డొక్కా సీతమ్మ సేవలను గుర్తు చేసుకున్నారు చంద్రబాబు. అరకొర సంపాదనతో జీవించే వారికి అన్నా క్యాంటీన్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక అన్నా క్యాంటీన్లు పెట్టామని, వీటి కోసం 130 కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. పేదవాడి ఆకలి తీర్చేందుకు ప్రారంభించిన ఈ అన్నా క్యాంటీన్లను రన్ చేసే బాధ్యతను దాతలు తీసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మంచి కార్యక్రమాల్ని కొనసాగించేది ప్రభుత్వం. కానీ ఆనాటి ప్రభుత్వం యొక్క విధ్వంస కార్యక్రమాల్లో అన్నా క్యాంటీన్ కూడా బలైపోయే పరిస్థితి వచ్చింది. నాకు ఎన్నోసార్లు చెప్పాం, ఎందుకు మీకు ఇంత కోపం అన్నా క్యాంటీన్ పైన? కావాలంటే మీ పేరు పెట్టుకోండి, ఈ అన్నదానాన్ని కొనసాగించడని చెబితే మీరు పెట్టలేకపోయినా దాతలు వస్తారు, వాళ్ళని వదిలిపెట్టమంటే, వాళ్లకు ఫ్రీగా చేసే అవకాశం ఇవ్వమంటే ఇవ్వకుండా అడ్డం పడే పరిస్థితికి వచ్చారు. కడాన ఏ పరిస్థితికి పోయారంటే, చాలా ప్రదేశాల్లో రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థల ముందుకొచ్చి అన్నా క్యాంటీన్ ద్వారా 5 రూపాయలకే భోజనం పెట్టాలనే పరిస్థితి, దానికి అడ్డం పడిపోయి చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. పెట్టనీయకుండా చేశారు, చాలా దౌర్జన్యాలు చేశారు. అన్నం పెట్టే వాళ్ళను కూడా పెట్టనీయకుండా అడ్డుకున్నారంటే ఎలాంటి ప్రభుత్వం ఉందో మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఏ వ్యక్తి అయినా పేదలకు కడుపు నిండా తిండి పెట్టగలిగితే దానికంటే జీవితంలో ఏది సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఇవ్వదని మరి ఒక్కసారి మీకు అందరికి తెలియజేస్తున్నా. ఈ రోజు అన్నా క్యాంటీన్ పునఃప్రారంభించే దుర్మార్గమైన కార్యక్రమాల వల్ల మళ్లీ దాన్ని మనం అధికారం రాకపోయి ఉంటే పెట్టేవాళ్ళం కాదేమో గాని ఈరోజు మళ్లీ ప్రారంభించాం. ఈ గుడివాడలో 3 క్యాంటీన్లు పెట్టాలనుకున్నాం, ఇప్పుడు 2 రెడీ అయినాయి. తొందరలో అది కూడా ప్రారంభిస్తాం. ఎన్టీ రామారావు గారు పుట్టిన ఈ స్థలంలో ఎవ్వరు కూడా తిండి లేదనకుండా ప్రతి ఒక్కరిని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. ఈ రోజు ఇక్కడ కూడా మీరు చూశారు అన్నా క్యాంటీన్ ని. నేను మామూలు స్టాండర్డ్స్ లో పెట్టలేదు దీన్ని. ఒక మంచి బిల్డింగ్, మంచి ప్రదేశంలో బెస్ట్ స్టాండర్డ్స్ తో కట్టాం. అన్నం కూడా నాణ్యమైనది, పౌష్టికాహారం ఉండేది, ఇవన్నీ తీసుకొచ్చాం. అందుకనే ఈరోజు మనం చూస్తే 49 మున్సిపాలిటీలో 100 క్యాంటీన్లు ఈ రోజు ప్రారంభిస్తున్నాం. సెప్టెంబర్ ఎండ్ కంతా 203 అన్నా క్యాంటీన్లు రాష్ట్రమంతా ప్రారంభిస్తాం. గిరిజన ప్రాంతంలో అన్ని మండల హెడ్ క్వార్టర్లో పెడతాం. రోజుకు 350 మందికి అన్నం సరఫరా చేసే కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. అవసరమైతే కొంతమంది ఇక్కడ రద్దీగా ఉంటే దాన్ని పెంచుకోవడానికి కూడా వెసులుబాటు ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.